హలో! హాయ్ అండి. అందరికి వెల్కమ్ టు దిస్ టారో సెషన్. ఇవాళ సెషన్ వచ్చేసి వీక్లీ హారోస్కోప్ అండి. 12 రాసుల వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ ఇవ్వబోతుందో చూద్దామండి. డిస్క్రిప్షన్‌లో 12 రాసుల వారి టైమ్ స్టాంప్స్ నేను మెన్షన్ చేశాను. వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశాను. మీకు అవన్నీ చదివి ఓకే అవుతే దెన్ మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చండి. మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ ఇవ్వబోతుంది? మీరు ఏం రిసీవ్ చేసుకుంటున్నారు? అనేది చూద్దామండి. ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది. మీకు ఏస్ ఆఫ్ కప్స్‌తో ఏం మెసేజ్ యూనివర్స్ ఇస్తుంది అంటే, మీరు ఒక మార్జిన్ లైన్ సెట్ చేసుకొనుండొచ్చు ఈ వీక్‌కి. ఒక టార్గెట్ సెట్ చేసుకొనుండొచ్చు. లేకపోతే ఇది అని ఎక్స్‌పెక్ట్ చేసుంటారు గదా మీరు. మీ ఎక్స్‌పెక్టేషన్‌ని క్రాస్ చేసి రిజల్ట్స్ అనేవి మీకు రాబోతున్నాయి. ఎక్కువ రాబోతున్నాయన్నమాట. మీరు ఇది అని టార్గెట్ పెట్టుకొనుంటే, దానికన్నా మించి యూనివర్స్ మీకు ఇవ్వబోతుంది. ఓకే. అండ్ ఒకవేళ పర్సనల్‌గా కావచ్చు, ప్రొఫెషనల్‌గా కావచ్చు, ఏదైనా సరే. పర్సనల్‌గా అయితే మీరు ఒక పర్సన్ నుంచి కేర్, లవ్ ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటే, మీరు ఎక్స్‌పెక్టేషన్ కన్నా మించి కేర్, అఫెక్షన్ అనేది ఆ పర్సన్ నుంచి మీకు రాబోతుంది. సొసైటీలో ఒక రికగ్నైజేషన్ అనేది మీరు చూడబోతున్నారు. ఓకే. అంత పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్ అనేది ఉందన్నమాట ఈ వారం మీకి. మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన మార్జిన్‌ని క్రాస్ చేసి రిజల్ట్స్ అనేవి మీరు చూడబోతున్నారు. ఓకే. అండ్ 7 ఆఫ్ కాయిన్స్‌తో ఏం చెప్పగలను అంటే నేను మీ ఇన్వెస్ట్‌మెంట్స్ అంటే పాస్ట్‌లో మీరు చేసిన ఇన్వెస్ట్‌మెంట్స్ కావచ్చు, లేకపోతే ఇయర్స్ బ్యాక్ ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసుండుంటే, ఆ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి మీకు రిజల్ట్ అది మెచ్యూర్ అవ్వటం కానివ్వండి, లైక్ ఇంక్రీజ్ అవ్వటం, అమౌంట్ ఇంక్రీజ్ అవ్వడం కానివ్వండి. ఓకే. ఇలాంటి పాజిటివ్‌నెస్ అనేది ఈ వారం మీరు చూడబోతున్నారండి. అండ్ ఏదైనా సరే ఇన్వెస్ట్‌మెంట్స్ కావచ్చు. ఒకవేళ మీరిప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అని అనుకుంటున్నా కానీ, ఈ పీరియడ్ అనేది బావుందండి ఇన్వెస్ట్‌మెంట్స్‌కి. ఓకే. ట్రస్ట్ ద గ్రేట్ మిస్టరీ అని వచ్చింది. ఓకే. యూనివర్స్ మీకేదైతే ఆహ్, ఇచ్చిందో ఈ వారము, ఆ ప్రాసెస్‌ని మీరు నమ్మండి. యూనివర్స్ మీ వెనకుంది అనే ప్రాసెస్‌ని మీరు నమ్మండి. ఓకే. అండ్ సింగ్ యూర్ ఓన్ సాంగ్. ఈ టైం మీకు చాలా ఫేవరబుల్‌గా ఉంది. లైక్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి కావచ్చు. వేటికైనా అన్నిటికి ఆల్ ఓవర్ ద థింగ్ మీకు ఈ వారం చాలా బావుంది. పాజిటివ్‌గా ఉంది. మీరు ఏమైనా చెయ్యాలి అని అనుకుంటున్నా, స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నా, ఈ వారం మీకు పీరియడ్ బావుందండి. యూనివర్స్ మీ వెనకుండి గైడెన్స్ అండ్ ఎనర్జీ అనేది మీకు పాస్ చేస్తూ ఉందనేది నమ్మండి మీరు. యూనివర్స్ మీ లైఫ్‌లో చేసే మ్యాజిక్‌ని మీరు నమ్మండి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశానండి. మీరు అన్నీ చదువుకొని క్లియర్‌గా ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ. అండి. వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ ఇవ్వబోతుందో చూద్దామండి. 9 ఆఫ్ వాండ్స్. మీరు ఏదైతే కష్టపడి ఈ పొజిషన్‌కి వచ్చారో, అంటే ఈ పొజిషన్‌కి వచ్చారో ఇంతవరకు, ఓకే. మీరు ఒక్క స్టెప్ దూరంలో ఉన్నారండి సక్సెస్‌కి. ఓకే. మీరు ఎట్ లాస్ట్ వరకు వచ్చేసారు. ఆల్రెడీ మీరు చేసే పనిలో గావచ్చు, బిజినెస్‌లో కావచ్చు, జాబ్ పరంగా, ఒక ప్రాజెక్ట్ పరంగా గావచ్చు, ఎనీథింగ్. ఓకే. మీరు లాస్ట్ స్టెప్‌లో ఉన్నారు. యూ ఆర్ ఇన్ ద లాస్ట్ స్టెప్. వన్ స్టెప్ టు ద సక్సెస్ అన్నమాట. ఇంకా ఫైనల్ స్టెప్ మీరు సక్సెస్ వైపు వెళ్ళడానికి ఒక్క స్టెప్ దూరంలో ఉన్నారు. ఈ సిట్యుయేషన్‌లో ఇంత మీ కష్టాన్ని గివ్ అప్ చేయకుండా మీరు మూవ్ అవ్వండి. ఈవెన్ దో లాస్ట్ స్టెప్ మీరు వెళ్ళి రీచ్ అయ్యే లాస్ట్ స్టెప్పు అంటే మీరు సక్సెస్‌కి వెళ్ళే ఆ లాస్ట్ స్టెప్ మీకెంత కష్టమైనా పర్వాలేదు. యూనివర్స్ మీతో ఉంది. మీ క్వెషన్స్‌కి ఆన్సర్స్ అనేవి దొరికాయి. ఓకే. మీ యూనివర్స్ మీతో ఎప్పటికీ ఉంటుంది. మీకు గైడెన్స్ ఇస్తుంది అని మీరు నమ్మకంతో ఉండండి. మీకు సక్సెస్ అయితే కనిపిస్తుందండి విత్ 6 ఆఫ్ వాండ్స్.
ఓకే. మీరు ఆ ఫైనల్ స్టెప్ రీచ్ అయిన తర్వాత మీకు ఆ సక్సెస్ అనేది మీ వైపు వస్తుంది. ఓకే. మీరు ఆల్‌మోస్ట్ ఎండ్‌లో ఉన్నారు సక్సెస్‌కి. సో, యూ విల్ సీ ద గుడ్ సక్సెస్ అన్నమాట మీ లైఫ్‌లో. ఒక అచీవ్‌మెంట్ అనేది మీరు రీచ్ అవ్వబోతున్నారు. ఈ వారం మీరు అది చూస్తారండి. ఏదైతే మీరు ఇంతవరకు కష్టపడ్డారో దానికి ఒక గుర్తింపు రాబోతుంది. అండ్ ఒక అచీవ్‌మెంట్ కూడా మీరు రీచ్ అవ్వబోతున్నారు. బీ లాయల్ టు వాట్ యూ లవ్. మీరు ఏదైతే ఇష్టంగా పని చేస్తున్నారో ఇప్పుడు, ఈ ఈ పనిని మీరు కష్టమైనా సరే మీ ఇష్టంతో దాని మీద ఉన్న ఇష్టంతో మీరు ఆ పనిని చేస్తున్నారు. సో, దాని మీద అలానే ఓపెన్‌గా ఉండండి. ఆ పనికి గివ్ అప్ చేయకుండా లాస్ట్ వరకు అలానే ఉండండి. ఓపెన్ టు ద ఇన్ఫినిట్ పాసిబిలిటీ. ఏవైతే సరే మీరు సక్సెస్ అయిన తర్వాత మీకు ఒక ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ అనేవి ఓపెన్ అవ్వబోతున్నాయి. యూనివర్స్ మీకు పాసిబిలిటీస్, ఆపర్చునిటీస్ అనేవి మీకు ఇవ్వబోతుంది యూనివర్స్. ఆ యూనివర్స్ మ్యాజిక్‌ని మీరు నమ్మి, ట్రస్ట్ చేసి ఓపెన్‌గా ఉండండి. ఆపర్చునిటీస్ రిసీవ్ చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ గివ్ అప్ చేయొద్దు. యూ విల్ సక్సీడ్ అన్నమాట. యూనివర్స్ మీకు మెసేజ్ అయితే పంపించిందండి. మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ ఇంట్రెస్ట్ ఉండి, పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశానండి. మీరన్నీ క్లియర్‌గా చదువుకొని మీకు ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. థాంక్ యూ. హలో అండి. మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ మీకు ఎలాంటి గైడెన్స్ అండ్ మెసేజ్ ఇవ్వబోతుందో చూద్దామండి. 3 ఆఫ్ కాయిన్స్. మీరు ఏదైతే పని చేస్తున్నారో లేదా ఎవరైనా సరే ప్రాజెక్ట్స్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఓకే. ఏదంటే ప్రాజెక్ట్స్‌లో, జాబ్ పరంగా, బిజినెస్ డీల్స్‌లో ఇలాంటివి వాటిల్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అవి రన్ అవ్వటమే కాదు, అవి సక్సెస్ కూడా అవుతాయి అని యూనివర్స్ మీకు మెసేజ్ అండ్ గైడెన్స్ ఇస్తుంది అండి. ఒక టీమ్ వర్క్‌ని రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. మీరు ఒంటరిగా లేరు. యూనివర్స్ మీకోసం పంపిస్తుంది అన్నమాట. ఒక పార్ట్నర్స్‌ని కానివ్వండి, ఏదైనా సరే ఒక పవర్‌ని మీకోసం పంపిస్తుంది యూనివర్స్. ఓకే. ఒక టీమ్ వర్క్ అనేది నాకు క్లియర్‌గా కనిపిస్తుంది. అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. డెస్టినీ అనేది మారబోతుంది. కర్మ, ఫేట్ అనేది చేంజ్ అవ్వబోతుంది. అంత పాజిటివ్‌నెస్, పాజిటివ్ వైబ్స్ అనేవి మీ సైడ్ రాబోతున్నాయి అనేదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే. యూనివర్స్ మీకోసం వర్క్ చేస్తుంది అనేది మాత్రం కరెక్ట్‌గా గుర్తుపెట్టుకోండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్‌తో యూనివర్స్ మీకొక మెసేజ్ పంపించింది దట్ మీరు ఏదైతే డిజర్వింగ్ ఉన్నారో అది నేను మీకు తప్పకుండా ఇస్తాను అని యూనివర్స్ మీకు మెసేజ్ అయితే సెండ్ చేసిందండి. మీరు ఏదైతే పని చేస్తున్నారో దానికి లాయల్‌గా ఉండండి. మీరు ఏదైతే ఇష్టంగా పని చేస్తున్నారో, ఇష్టంగా ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేస్తున్నారో, ఆ వర్క్‌కి అండ్ ఆ పనికి లాయల్‌గా ఉండండి. రిజల్ట్ అనేది పాజిటివ్‌గా ఉంది. ఓకే. వాచ్ అండ్ వెయిట్. ఓకే. మీ రిజల్ట్స్, మీ పాజిటివ్‌నెస్ అనేది మీకే కనిపిస్తుంది. మీరే గుర్తిస్తారనమాట. కొంచెం వెయిట్ చేయండి. ఓకే. టర్న్ అవ్వబోతుంది. ఫార్చ్యూన్ టర్న్ అవ్వబోతుంది. మీ పీరియడ్ అనేది కర్మ అనేది చేంజ్ అవ్వబోతుంది. సో, వెయిట్. ఓకే. వెయిట్ చేసి చూడండి అని యూనివర్స్ మీకు మెసేజ్ అండ్ గైడెన్స్ అయితే ఇచ్చిందండి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశానండి. అన్నీ క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థాంక్ యూ. హలో అండి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ ఇవ్వబోతుందో చూద్దామండి. డెత్ కార్డొచ్చింది. దట్ సంథింగ్ మీకేదో మీ అన్‌కంఫర్టబుల్ థింగ్ అనేది మీ లైఫ్‌లో ఎండ్ అవ్వబోతుంది. అన్‌కంఫర్టబుల్ సిట్యుయేషన్ కానివ్వండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సిట్యుయేషన్ ఏదైనా సరే మీ లైఫ్‌లో ఎండ్ అవ్వబోతుంది. ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది జరగబోతుంది. ఒక ఎండింగ్ ఏదైనా సరే ఒక న్యూ బిగినింగ్‌తో స్టార్ట్ అవుతుందనేది గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్‌లో ఒక అన్‌కంఫర్టబుల్ థింగ్, మీ లైఫ్‌లో ఒక సాడ్ ఫేజ్, ఒక డల్ ఫేస్ మిమ్మల్ని ఏదైతే ఇబ్బంది పెడుతుందో, ఆ ఫేస్ అనేది ఎండ్ అవ్వబోతుంది. ఓకే. యూనివర్స్ మీకు మెసేజ్ ఇచ్చిందండి.
అండ్ 9 ఆఫ్ కాయిన్స్‌తో మీ లైఫ్‌లో ఆ ఫేజ్ అనేది ఎండ్ అయ్యి, ఒక స్టేబుల్ ఫేజ్ అనేది రాబోతుంది. ఒక స్టెబిలిటీ అనేది రాబోతుంది. ఒక మనీ సర్కిల్ అనేది మీకు స్టార్ట్ అవ్వబోతుంది అని యూనివర్స్ మీకు మెసేజ్ పంపించింది అండి. ఈ పీరియడ్‌లో మీకు ఒక స్టెబిలిటీ రాబోతుంది. ఓకే. ఒక సెక్యూరిటీ రాబోతుందనమాట. ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవ్వబోతుంది. అండ్ మీరు ఏదైతే యూనివర్స్‌ని ఇన్ని రోజులు ప్రేయర్స్‌తో అడిగారో, ఆ ప్రేయర్స్‌కి ఆన్సర్స్ అనేవి దొరకబోతున్నాయి. ఓకే. టేక్ ఎ ఫెయిత్ ఆఫ్ ఓకే. టేక్ ఎ లీప్ ఆఫ్ ఫెయిత్ అనమాట. సో, మీరు నమ్మకం ఉంచండి. ఓకే. యూనివర్స్ మీకు గైడెన్స్, మెసేజెస్ అండ్ మీ ప్రేయర్స్‌కి ఆన్సర్స్ అయితే ఇవ్వబోతుంది అని నమ్మకం ఉంచండి. అండ్ ఇస్తుంది కూడా. విత్ దిస్ రీడింగ్ ఇండిపెండెన్స్ మీ లైఫ్‌లో ఏదైతే ఇండిపెండెన్స్ ఉందో, మీ లైఫ్‌లో ఒక స్టెబిలిటీ, సెక్యూరిటీ అని చెప్పాను గదా! సో, మీకు అది రాబోతుందనమాట. మీ లైఫ్‌లో మీ ఇండిపెండెన్సీ ఓకే. ఇండిపెండెన్సీ రావటం కానివ్వండి, స్వంతంగా సంపాదించడం గానివ్వండి, ఒక స్టెబిలిటీ రావడం గానివ్వండి, మనీ సర్కిల్ ఇంక్రీజ్ అవ్వడం గానివ్వండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడే సిట్యుయేషన్స్ అనేవి యూనివర్స్ మీకు ఈ వారం కల్పించబోతుంది. వాటిని నమ్మకం పెట్టుకొని, వాటిని మీరు రిసీవ్ చేసుకోండి. ఆ వైబ్స్‌ని, ఆ ఎనర్జీస్‌ని మీరు రిసీవ్ చేసుకోండి. ఓకే. సంథింగ్ వాస్ గోయింగ్ టు స్టార్ట్ అనమాట. ఒక న్యూ స్టార్ట్ అనేది లైఫ్‌లో రాబోతుందండి. అది మాత్రం క్లియర్‌గా కనిపిస్తుందండి నాకి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశానండి. మీరు అవన్నీ క్లియర్‌గా చదువుకొని మీకు ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. థాంక్ యూ. హలో అండి. సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ ఇవ్వబోతుందో చూద్దామండి. క్వీన్ ఆఫ్ కాయిన్స్ ఏంటి అంటే మీరు ఒక సక్సెస్‌ని, ఒక అచీవ్‌మెంట్‌ని చేశారు. ఆ సక్సెస్, అచీవ్‌మెంట్‌ని ఎదుటి వాళ్ళు రికగ్నైజేషన్ చేయటమే కాకుండా మీకు తెలియబోతుంది. నేను అచీవ్ చేశాను. నేను సక్సెస్ అయ్యాను ఈ పనిలో అనేది మీరు గుర్తించబోతున్నారు. మీ సెల్ఫ్‌గా మీరు ఆ గుర్తింపుని తీసుకోబోతున్నారు. అండ్ మీరు ఒక ఇన్‌స్పిరేషన్‌గా కూడా మారబోతున్నారు. ఓకే. మిమ్మల్ని చూసి చాలామంది ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోబోతున్నారు. ఇన్‌స్పైర్ అవ్వబోతున్నారు. ఓకే. ఎనర్జీస్ అనేవి చాలా పాజిటివ్‌గా ఉన్నాయండి. అండ్ ఏస్ ఆఫ్ కప్స్. యూనివర్స్ మీరు అనుకున్న దానికన్నా 2 టైమ్స్, 3 టైమ్స్ ఎక్కువగా మీకి రిజల్ట్‌ని పాజిటివ్‌గా, ఫేవరబుల్‌గా మార్చబోతుంది. ఏ సిట్యుయేషన్‌లో అయినా సరే మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ రాబోతుంది. 2 టైమ్స్, 3 టైమ్స్ ఓకే. మీకు ట్రిపుల్ కానివ్వండి, అలా అవ్వబోతుందనమాట. మనీ కానివ్వండి, ఏదైనా సరే. ఒకవేళ మీరు ఎదుటి వారి నుంచి ప్రేమను, కేర్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తే, అది కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఈ వారం అని యూనివర్స్ మీకు మెసేజ్ ఇస్తుందండి. బ్రింగ్ ఎ జెంటిల్ టచ్. ఎవరైతే మిమ్మల్ని ఇన్‌స్పైర్ తీసుకొని, మిమ్మల్ని మీ దగ్గర నుంచి ఇన్‌స్పిరేషన్ తీసుకొని మిమ్మల్ని అప్రోచ్ అవుతారో, వాళ్ళకి మీరు ఏమైతే చెయ్యగలరో, మీ మీ వరకు మీరు ఎంతైతే 100% ఇవ్వగలరో, ఓకే. ఆ 100% అనేది వాళ్ళకి మీ గైడెన్స్ ఇచ్చేయండి. ఓకే. యూ కెన్ గివ్ అన్నమాట. అండ్ ఇంకొక మెసేజ్ ఏంటి అంటే, యూజ్ యువర్ మైండ్ వైజ్‌లీ వచ్చింది. ఓకే. మీకేవైతే యూనివర్స్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయబోతుందో, అబండెన్స్ అనేది మీకు రాబోతుందో ఈ వారం, వాటికి ఆపర్చునిటీస్‌కి ఓపెన్‌గా ఉండండి. అండ్ ఆ ఆపర్చునిటీస్‌లో మీ ప్లేస్ ఏంటి అనే దానికి కానివ్వండి, ఏదైనా సరే ఒక సజెషన్ ఇచ్చేటప్పుడు, ఒక గైడెన్స్ ఇచ్చేటప్పుడు కానివ్వండి, ఆపర్చునిటీస్‌ని మీరు యూజ్ చేసుకునేటప్పుడు కానివ్వండి, వైస్‌గా యూజ్ చేయండి. బీ థాట్‌ఫుల్‌గా మీ మైండ్‌ని యూజ్ చేసి 100% మీ మైండ్‌ని పెట్టి వర్క్ చేయండి. రిజల్ట్స్ అనేవి మీకు పాజిటివ్‌గా ఉన్నాయండి ఈ వారం. యూనివర్స్ మీ వెనక ఉండి మీ సక్సెస్‌ని, మీ మూవ్‌మెంట్స్‌ని ఎంజాయ్ చేస్తూ ఉండండి అని మెసేజ్ అయితే ఇచ్చిందండి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశానండి. అన్నీ క్లియర్‌గా చదువుకొని మీకు ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థాంక్ యూ. హలో అండి.
కన్య రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ ఇవ్వబోతుందో చూద్దామండి. 6 ఆఫ్ స్వర్డ్స్‌తో మీరు ఒక ప్లేస్‌ని షిఫ్ట్ అనేది నాకు కనిపిస్తుంది. షిఫ్ట్ ఆఫ్ ద ప్లేస్ అనేది నాకు కనిపిస్తుంది. మీరు ఒక ప్లేస్ అనేది షిఫ్ట్ అవ్వబోతున్నారు. మీ దారిలో ఎన్ని అడ్డంకులు ఉన్నా గానీ తొలగించుకొని మీరు ఒక షిఫ్ట్ ఆఫ్ మూవ్‌మెంట్ అనేది నాకు కనిపిస్తుందండి. ఆ షిఫ్ట్ ఆఫ్ ప్లేస్ మిమ్మల్ని ఒక స్టెబిలిటీని, ఒక స్టేబుల్ సెక్యూరిటీని క్రియేట్ చేయబోతుంది. మీ లైఫ్‌లో ఒక స్టేబుల్ సెక్యూరిటీ ప్లేస్‌కనేది మీరు వెళ్ళబోతున్నారనమాట. ఓకే. షిఫ్ట్ ఆఫ్ ప్లేస్‌లో మీకు ఎన్ని అడ్డంకులు ఉన్నా కానివ్వండి, మీరు ఆ దారైతే అంత ఈజీ కాదు. బట్ మీరు అవన్నీ ఆహ్, ఓవర్‌కమ్ చేసుకొని మీరైతే వెళ్ళబోతున్నారు. సేమ్ ఓవర్‌కమ్ ఎనీ ఆబ్‌స్ట్రకిల్. మీరు ఈ వెళ్ళే దారిలో మీ అడ్డంకులన్నిటిని ఒకదాని ఒకటి క్లియర్ చేసుకుంటూ మీరు వెళ్ళాల్సిన ప్లేస్‌కైతే మీరు రీచ్ అవ్వబోతున్నారండి. ఆ ప్లేస్ మీకు సెక్యూరిటీని, స్టెబిలిటీని లైఫ్‌లో తీసుకొనైతే రాబోతుందండి. ఓకే. సీ ద బిగ్ పిక్చర్. మీ లైఫ్‌లో చూడండి. యూనివర్స్ మీకు ఎలాంటి స్టేబుల్ సెక్యూరిటీని క్రియేట్ చేయబోతుందో అని మెసేజ్ వచ్చింది అండి. లైక్ మీ మీరు ఇప్పుడున్న సిట్యుయేషన్ ఏదైతే మీకు అన్‌కంఫర్టబుల్ ప్లేస్ ఉందో, ఆ ప్లేస్ నుంచి మీరు కంఫర్టబిలిటీ ప్లేస్‌కి మీకు ఎక్కడైతే ఓపెనింగ్స్, ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వబోతున్నాయో, ఆ ప్లేస్‌కి మీరు ట్రావెల్ అనేది చెయ్యబోతున్నారనమాట. ఆ వెళ్ళిన పొజిషన్‌లో మీకు స్టేబుల్, సెక్యూరిటీ, ఒక రిలాక్సేషన్, మనీ సర్కిల్ అనేది ఫార్మ్ అవ్వడం కానివ్వండి, ఒక మంచి ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవ్వబోతుంది లైఫ్‌లో. మీరు చూడబోతున్నారు ఈ వారం మీ లైఫ్‌లో ఒక చేంజ్ అనేది రాబోతుందనమాట. అది మీరు క్లియర్‌గా చూడబోతున్నారు. యూనివర్స్ మీకు ఎలా హెల్ప్ చేస్తుంది, మీ ప్రేయర్స్‌కి ఎలా ఆన్సర్స్ ఇచ్చింది అనేది మీరు క్లియర్‌గా ఈ వారం తెలుసుకోబోతున్నారండి. ఓకే. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశానండి. ఒకసారి అన్ని క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థాంక్ యూ. హలో అండి. తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ మీకు ఎలాంటి గైడెన్స్ అండ్ మెసేజెస్ ఇవ్వబోతుందో చూద్దామండి. ఏస్ ఆఫ్ కాయిన్స్ వచ్చింది. ఒక ఫైనాన్షియల్ ఫ్లో అనేది మీకు స్టార్ట్ అవ్వబోతుంది అని నేను క్లియర్‌గా చెప్పగలను. ఓకే. ఒక న్యూ స్టార్ట్, ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది మీ లైఫ్‌లో జరగబోతుంది అన్నమాట. మీరు అబండెంట్ యూనివర్స్‌కి ఓపెన్ అవ్వండి. ఓకే. అన్నీ మీరనుకున్నట్టు అండ్ మీ ప్రేయర్స్‌కి ఆన్సర్స్ అనేది యూనివర్స్ ఇచ్చింది. ఒక ఫ్రెష్ స్టార్ట్, న్యూ ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతున్నాయి మీకి అని మాత్రం చెప్పగలను. అండ్ 3 ఆఫ్ వన్స్ మీరు ఏదైతే ఒక పని అనుకోని దానికోసం వెయిట్ చేస్తున్నారో ప్రాసెస్ అనేది మూవ్ అవ్వటానికి ఒక మూవ్‌మెంట్ అనేది మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో, ఆ మూవ్‌మెంట్ అనేది జరగబోతుందనమాట. యూనివర్స్ మీకు ఆపర్చునిటీస్ క్రియేట్ చేయబోతుంది. మీరు ఫైనల్ స్టెప్‌కి రీచ్ అవ్వబోతున్నారు అనేది మాత్రం యూనివర్స్ గైడెన్స్ మెసేజ్ ఇచ్చిందండి. లైక్ మీరు ఏదైతే మీ మైండ్‌లో అనుకున్నారో, ఒక ప్లాన్‌ని అనుకున్నారు. దానికొక మూవ్‌మెంట్ కావాలి. ఒక పుష్ అనేది కావాలి అనుకుంటున్నారు. ఈ వారం మీకు ఆ పుష్ అనేది రాబోతుంది. అండ్ మీరు ఆ పనిని స్టార్ట్ చేయబోతున్నారు. ఓకే. అందులో సక్సెస్ కూడా మీరు చూస్తారండి. యాక్ట్ యాస్ ఇఫ్ యెస్. మీరేం చేయాలనుకుంటున్నారో ఆ పనిని మీరు చెయ్యండి. ఓకే. అది ఎలా ఉందో, ఎలా చెయ్యాలి అని అనుకుంటున్నారో మీరు చెయ్యండి. యూనివర్స్ మీద భారం పెట్టి మీరు ఆ పనిననేది చెయ్యండి. యూనివర్స్ మీకేమిస్తుందో అది చూడండి. యాక్ట్ యాస్ ఇఫ్. ఓకే. ఓహ్! అబండెంట్ యూనివర్స్ విల్ ప్రొవైడ్. యెస్. మిగతాది ఏదైతే మీరు ఎలా చేయాలి అని అనుకుంటున్నారో అలా చేయండి. మీకొచ్చిన ఆపర్చునిటీస్‌ని మీకొచ్చిన అవకాశాలని తీసుకొని మీరేం చేయాలనుకుంటున్నారో అది చెయ్యండి. మిగతాదంతా యూనివర్స్ విల్ ప్రొవైడ్ యూ. సక్సెస్ కానివ్వండి, వాటిల్లో
అవసరమైన ఆపర్చునిటీస్ కానివ్వండి, హెల్ప్ కానివ్వండి, యూనివర్స్ మీ వెనకుండి మిమ్మల్ని నడిపిస్తుంది. అబండెన్స్ యూనివర్స్ విల్ ప్రొవైడ్ యూ. మీకేం కావాలన్నా యూనివర్స్ వెనకుండి మిమ్మల్ని నడిపిస్తుంది. యూనివర్స్ మీ ప్రేయర్స్‌కి ఆన్సర్స్ అనేవి చెప్తుంది. మీ ప్రేయర్స్ అని యూనివర్స్ వింటుంది అనేది గుర్తుపెట్టుకోండి మైండ్‌లో. ఈ వారం మీకు పీరియడ్ అయితే చాలా బావుంది. ఆపర్చునిటీస్‌కి ఓపెన్‌గా ఉండండి. అండ్ యూ కెన్ టేక్ ద ఆపర్చునిటీస్. ఓకే. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశానండి. అన్నీ ఒకసారి క్లియర్‌గా చదువుకొని మీకు ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. హలో అండి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ ఇవ్వబోతుందో చూద్దామండి. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. మీరు ఏ విషయంలో అయినా ఒక క్లారిటీ కోరుకుంటున్నారు అంటే, ఆ క్లారిటీ మీకు యూనివర్స్ ఈ వారం ఇవ్వబోతుంది. అండ్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ వారం చాలా బావున్నాయి. ఏదైనా సరే ఒక డీలింగ్ చేయాలి అని అనుకున్నా కానివ్వండి, లేకపోతే ఏదైనా సరే మీ పరంగా పాజిటివ్‌గా రావాలి అని అనుకోని మీరు తలపెట్టే ఏ పనిలో అయినా గానీ మీకు సక్సెస్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఒక వారియర్ స్పిరిట్ అనేది నాకు ఈ వారం కనిపిస్తుంది. మీరు చేసే పనిలో ఏ అడ్డంకులొచ్చినా గానివ్వండి, మీరు అవన్నీ దాటుకొని ఒక సక్సెస్‌ని అనేది మీరు చూస్తారనమాట. ఒక వారియర్ స్పిరిట్ అనేది నాకు మీలో ఇవి ఎనర్జీస్ అనేవి నాకు ఈ వారం కనిపిస్తున్నాయండి. అండ్ మీ సెల్ఫ్‌తో మీకొక సింక్ అనేది ఏర్పడుతుంది. మీ సెల్ఫ్ గురించి మీరు ఇంకా డీప్‌గా తెలుసుకోవడం కానివ్వండి, ఓకే. అలాంటిదైతే నాకు కనిపిస్తుంది. అండ్ మీ పార్ట్నర్‌తో రిలేషన్‌షిప్ కూడా చాలా బావుండబోతుంది. ఒక లవ్, కేరింగ్, ఎఫెక్షన్ లాగా లైక్ మూమెంట్స్ అనేవి నాకు కనిపిస్తున్నాయన్నమాట. అండ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీ సెల్ఫ్ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. ఏదైతే మీకు ఆపర్చునిటీస్, అవకాశాలు వస్తున్నాయో, ఆ అవకాశాలని మీరు ఓపెన్‌గా రిసీవ్ చేసుకొని, మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని మీరు ముందడుగు వేయండి. యూ కెన్ క్లియర్ ఆల్. మీ దారిలో వచ్చే అబ్‌స్ట్రకిల్స్‌నన్నిటిని మీ మీద నమ్మకం పెట్టుకుంటే అవన్నీ క్లియర్ అవుతాయి అని యూనివర్స్ మీకు మెసేజ్ చెప్తుంది. అండ్ టేక్ యువర్ టైమ్. మీరు ఏదైతే మీ సెల్ఫ్‌తో కానివ్వండి, మీ పార్ట్నర్‌తో కానివ్వండి, ఓకే. ఒక సింక్ అనేది ఏర్పడబోతుందనమాట ఈ వారం. ఆ ఎనర్జీస్‌ని, ఆ వైబ్రేషన్స్‌ని మీరు టైం తీసుకొని అబ్జర్వ్ చేయండి. ఓకే. టేక్ ఇంటు యూ. ఓకే. మీరవి అబ్జర్వ్ చేయండి. మీ సెల్ఫ్‌తో మీకొక బాండ్ అనేది ఏర్పడబోతుంది. మోస్ట్ ఆఫ్ చాలా మందికి ఒక బాండ్ అనేది ఏర్పడబోతుంది. అండ్ మీరు అది గుర్తించబోతున్నారు. ఆ బాండ్‌ని, ఆ సెల్ఫ్‌ని, మీలో ఉన్న డిఫరెన్సెస్‌ని మీరు గుర్తించబోతున్నారనమాట. మీరు రికగ్నైజ్ చేయబోతున్నారు. మీలో ఉన్న టాలెంట్స్‌ని కానివ్వండి, ఏదైనా సరే. ఓకే. కానీ మీ పార్ట్నర్‌తో రిలేషన్‌షిప్ కూడా బావుందండి ఈ వారం. ఓకే. ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే నేను డిస్క్రిప్షన్‌లో డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశానండి. అన్నీ క్లియర్‌గా చదువుకొని మీకు ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థాంక్ యూ. హలో అండి. ధనుసు రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ ఇవ్వబోతుందో చూద్దామండి. 3 ఆఫ్ కప్స్. ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్, ఒక కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ అనేది ఈ వారం మీరు చూడబోతున్నారు. మీ చుట్టూ ఉన్న వైబ్రేషన్ అనేది చాలా హై అవ్వబోతుంది. అండ్ ఒక రిలేటివ్స్ కానివ్వండి, గ్యాదరింగ్ కానివ్వండి, ఫ్రెండ్స్ రియూనియన్ కానివ్వండి, లేదా పాత ఫ్రెండ్స్‌ని కలవడం కానివ్వండి, ఇలాంటివి ఎన్విరాన్మెంట్ అయితే నాకు క్లియర్‌గా కనిపిస్తుంది. ఒక జాయ్‌ఫుల్ ఎన్విరాన్మెంట్. ఓకే. 10 ఆఫ్ కాయిన్స్. లైక్ మీరు పాసిబిలిటీస్‌కి ఓపెన్ అవ్వబోతున్నారు. ఆపర్చునిటీస్‌కి మీ ఎనర్జీ అనేది ఓపెన్ అవ్వబోతున్నది. ఓకే. అండ్ మీకు ఆపర్చునిటీస్ అనేది యూనివర్స్ ప్రొవైడ్ చేయబోతుంది. చాలా ఆపర్చునిటీస్ మీ లైఫ్‌లో రాబోతున్నాయి. బిజినెస్ పరంగా కావచ్చు, అండ్ జాబ్ పరంగా, ఫైనాన్షియల్ ఏదైనా సరే ఆపర్చునిటీస్ అనేవి మీకు అబండెంట్‌గా ఓపెన్ అవ్వబోతున్నాయి. ఓకే. బీ పీస్. మీరు ఏదైతే లైఫ్‌లో టెన్షన్ తీసుకొని, స్ట్రెస్ తీసుకొని ఇబ్బంది పడుతున్నారో అది ఏమి వద్దు. యూనివర్స్ మీ వెనక ఉంది అని గుర్తించి పీస్‌ఫుల్‌గా ఉండడానికి ట్రై చేయండి. మూమెంట్స్‌ని ఎంజాయ్ చేయండి. ఓకే.
టేక్ ఏ లీప్ ఆఫ్ ఫెయిత్. యూనివర్స్ మీ వెనక ఉండి గైడ్ చేస్తుంది అనే నమ్మకంతో మీరు ముందడుగు వేయండి. మీకు ఈ వారం ఆపర్చునిటీస్ అండ్ మీ వైబ్రేషన్ చాలా హైగా ఎనర్జీస్ చాలా బాగున్నాయండి. సో, ఆ ఎనర్జీస్‌ని క్లెయిమ్ చేసుకోండి. ఓకే. ఆపర్చునిటీస్‌కి ఓపెన్‌గా ఉండండి. ఆపర్చునిటీస్‌ని రిసీవ్ చేసుకోవడానికి ఓపెన్‌గా ఉండండి. యూనివర్స్ మీకోసం చాలా ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ చేయబోతుంది. స్ట్రెస్ ఎక్కువ తీసుకోకుండా చాలా పీస్‌ఫుల్‌గా, నార్మల్‌గా ఉండండి. నమ్మకం ఉంచండి దట్ యూనివర్స్ మీ ప్రేయర్స్‌కి ఆన్సర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది అనేసి. ఓకే. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. థాంక్ యూ. హలో అండి. మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ ఇవ్వబోతుందో చూద్దామండి. 2 ఆఫ్ కప్స్ వచ్చింది. ఓకే. ఒక పార్ట్నర్‌షిప్స్‌కి కానివ్వండి, టైం అనేది బావుందనమాట. 1 ఆర్ 2 ఏదైనా బిజినెస్‌లో పార్ట్నర్‌షిప్స్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు అంటే, పీరియడ్ అనేది చాలా బావుంది. మీరు పార్ట్నర్‌షిప్స్‌లో ప్రొసీడ్ అవ్వచ్చు. ఇలా పార్ట్నర్‌షిప్స్ ఇంట్రెస్ట్ ఉండి, ఏం చేయాలి అనే మూమెంట్‌లో మీరు ఆలోచిస్తుంటే, ఈ మెసేజ్ మీకే అండి. పార్ట్నర్‌షిప్స్ మీరు తీసుకొని ప్రొసీడ్ అవ్వచ్చు అని యూనివర్స్ మీకు మెసేజ్ ఇస్తుంది. అండ్ మీ ఫ్యామిలీలో మీ పార్ట్నర్‌తో ఒక బాండింగ్, ఒక కనెక్షన్ అనేది మీకు ఏర్పడబోతుంది. లవ్, అఫెక్షన్, కేర్ అనేది మీరు చూడబోతున్నారు అన్నమాట. ఫైనాన్షియల్‌గా ఆపర్చునిటీస్ అనేవి ఓపెన్ అవ్వబోతున్నాయి మీకు. ఓకే. యూనివర్స్ మీకోసం ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ చేసి, ఆపర్చునిటీస్‌కి ఓపెన్‌గా ఉండండి. ఓకే. ఆపర్చునిటీస్ అనేవి మీకోసం యూనివర్స్ క్రియేట్ చేయబోతుంది. న్యూ ఓపెనింగ్స్ అనేవి లైఫ్‌లో జరగబోతున్నాయి అనేది గుర్తుపెట్టుకోండి. టైమ్ ఫర్ బిగినర్స్ మైండ్ వచ్చింది. ఓకే. ఇట్స్ టైమ్ అనమాట. ఒక న్యూ బిగినింగ్ చేయడానికి మీ మైండ్‌ని వర్క్ చేయండి. మీ మైండ్‌లో ఒక కొత్త ప్లాన్‌ని కానివ్వండి, ఏవైతే మీకున్న ఆపర్చునిటీస్‌ని యూజ్ చేసుకొని మీ లైఫ్‌లో సక్సెస్ అవ్వడానికి మీరు మీ మైండ్‌ని ఒక వైస్‌గా యూజ్ చేసి ఓకే. ఆ! ఫుల్‌గా ఆ ప్లాన్‌ని వర్కౌట్ చేయడానికి ఉపయోగించండి అనేదైతే చెప్తుందనమాట యూనివర్స్. మీకేవైతే ఆపర్చునిటీస్ యూనివర్స్ ఇస్తుందో, ఆ ఆపర్చునిటీస్‌కి సరెండర్ అవ్వండి. వాటిని తీసుకోండి. ఓకే. అవి మీకు ఫ్యూచర్‌లో మంచి లాభాన్ని తెచ్చిపెడతాయి అని యూనివర్స్ మీకు అయితే గైడెన్స్ ఇస్తుంది. ఓకే. యూనివర్స్ మీ వెనకుండి మిమ్మల్ని నడిపిస్తుంది అనేది మాత్రం మర్చిపోవద్దు. యూనివర్స్‌కి సరెండర్‌గా ఉండండి. యూనివర్స్ మీ లైఫ్‌లో డ్రాస్టిక్ చేంజెస్ అనేవి తీసుకొని రాబోతుంది. మీ లైఫ్‌లో ఒక రిలేషన్‌షిప్ పట్ల కావచ్చు, ఫైనాన్షియల్ పట్ల కావచ్చు, అన్ని పట్ల న్యూ ఓపెనింగ్స్, న్యూ బిగినింగ్స్ అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయి అని యూనివర్స్ మీకు క్లియర్‌గా మెసేజ్ అయితే పంపించింది అండి. ఓవరాల్‌గా ఈ వీక్ మీకు ఎనర్జీ అనేది చాలా బావుంది. ఓపెనింగ్స్‌కి ఓపెన్‌గా ఉండి ఆపర్చునిటీస్‌ని రిసీవ్ చేసుకోండి. ఓకే. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశానండి. వెళ్లి ఒకసారి క్లియర్‌గా చదువుకొని మీకన్నీ ఓకే అయితే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే అండి. థాంక్ యూ. హలో అండి. కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ ఇవ్వబోతుందో చూద్దామండి. మూన్ వచ్చింది మీకి. సో, ఇట్స్ టైమ్ అన్నమాట. మీ సబ్‌కాన్షియస్ బ్రెయిన్‌కి మీరు వినాల్సిన టైమొచ్చింది. మీ సబ్‌కాన్షియస్ బ్రెయిన్ మీకేం చెప్తుందో అనేది మీరు వినాల్సిన టైమొచ్చింది. మీకేదైతే ఒక క్లారిటీ కానీ, ఒక కన్‌ఫ్యూజన్ స్టేట్ కానీ మీకు ఉంటే, ఆ స్టేట్‌ని క్లియర్ చేయడానికి మీలోనే ఆన్సర్స్ అనేవి ఉన్నాయన్నమాట. హిడెన్‌గా మీలో ఆన్సర్స్ అనేవి మీకే తెలుసు అన్నమాట. ఓకే. వాటిని మీరు ఇనాల్సిన టైమొచ్చింది. వాటిని మీరు వినేసి దాని నుంచి ఒక క్లారిటీ తీసుకొని మీకున్న ఆ కన్‌ఫ్యూజన్ స్టేట్ నుంచి రిలీఫ్ అయ్యి థింగ్స్ అనేవి మూవ్ చేసుకోండి మీ లైఫ్‌లో. ఓకే. ఒక సైకిక్ ఎఫెక్ట్ అనేది కూడా నాకు కనిపిస్తుందండి. లైక్ ఈవిల్ ఐ కానివ్వండి, మీ చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి జెలసీ ఎనర్జీస్ ఇలాంటి ఎనర్జీస్ అయితే నాకు కనిపిస్తున్నాయి. దాని నుంచి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. మీ ఆరాని క్లెన్స్ చేసుకోవడం కానివ్వండి, లైక్ దట్. కొంచెం ప్రొటెక్షన్ అనేది మీకు ఈ వారం అవసరం అవుతుంది.
అండ్ 6 ఆఫ్ కప్స్. ఏదైతే మీరు రీసెంట్ పాస్ట్‌లో చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ కానివ్వండి, ఏదైనా సరే ఒక తెలియకుండా చేసినవి ఏవైనా సరే మిస్టేక్స్ అనను కానివ్వండి, జస్ట్ తెలియకుండా చేసిన వాటికైతే మీరు సరి చేసుకోవాల్సిన మూవ్‌మెంట్స్ అయితే ఈ వారం కనిపిస్తున్నాయి మీకు. అవి సరి అవుతాయి మీకి. ఆ మూవ్‌మెంట్స్ మీకు తెలియకోకుండా చేసినవి ఏవైతే ఉంటే అవి యూనివర్స్ మీకు ఎలా కరెక్ట్ చేసుకోవాలి అని మీ సబ్‌కాన్షియస్ బ్రెయిన్‌లో ఏవైతే మెసేజెస్ ఉన్నాయో, ఆ మెసేజెస్‌ని యూనివర్స్ మీకు తెలియజేస్తుందనమాట. సో, వాటి వల్ల మీకు లైఫ్‌లో ఒక క్లారిటీ వస్తుంది. వీటిని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అని ఒక మూవ్‌మెంట్ అనేది కూడా మీకు తెలుస్తుందండి. ఓకే. లైఫ్ చాలా స్పీడప్ అవ్వబోతుంది. చాలా ఫాస్ట్‌గా మీకోసం చేంజెస్ అనేవి రాబోతున్నాయి. యూనివర్స్ మీకోసం చాలా ఫాస్ట్‌గా చేంజెస్ అనేవి తేబోతుందనమాట మీ లైఫ్‌లో. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. బీ ఎట్ హోమ్. ఓకే. మీకేదైతే కంఫర్టబుల్ ప్లేస్ ఉందో, ఏదైతే మీరు కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారో, అలాంటి ప్లేస్‌లో ఈ వీక్ ఉండడం చాలా బెటర్ అండి. వై? బికాజ్ నేను చెప్పాను కదా! కొంచెం సైకిక్ ఎనర్జీస్ అనేవి మీ మీద పడబోతున్నాయి. లైక్ జెలసీ కానీ, మిమ్మల్ని చూసి అసూయ పడడం కానీ, ఇలాంటివైతే జరగబోతున్నాయనమాట. ఒక ఈవిల్ ఐ ఎఫెక్ట్ లాంటిదనమాట. సో, మీకు కంఫర్టబుల్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ మీరుండడం వల్ల ఈ ఎనర్జీస్ నుంచి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలరు. ఓకే. అండ్ ఎవరికైతే పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటున్నారో, డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశానండి. వెళ్లి ఒకసారి చెక్ చేసుకొని మీకన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థాంక్ యూ. హలో అండి. మీన రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ ఇవ్వబోతుందో చూస్తామండి. సన్ వచ్చింది మీకు. ఏదో ఒక మూమెంట్ ఆఫ్ హ్యాపీనెస్, ఒక సక్సెస్ మూమెంట్, ఒక అచీవ్‌మెంట్ మూమెంట్ అనేది నాకు కనిపిస్తుందనమాట. ఒక కన్‌ఫ్యూజన్ స్టేట్ నుంచి మీరు ఒక క్లారిటీ స్టేట్‌కి వెళ్ళబోతున్నారు. ఒక ఎండింగ్ నుంచి ఒక న్యూ బిగినింగ్‌కి వెళ్ళబోతున్నారు అనేదైతే నాకు క్లియర్‌గా కనిపిస్తుందండి ఇక్కడ. అండ్ 5 ఆఫ్ వాండ్స్. ఎవరికైనా సరే ఆస్తుల పరంగా గొడవలు ఉండుండొచ్చు. లేకపోతే ప్రాపర్టీస్, ల్యాండ్స్ ఇలాంటి వాటిల్లో ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉండుండొచ్చు. అలాంటి సమస్యలకి ఒక మూమెంట్ రాబోతుంది. లైక్ సక్సెస్ మీ వైపు, మీ సైడ్‌కి ఫేవరబుల్‌గా రాబోతుందనమాట. ఏమంటారు జడ్జ్‌మెంట్స్ కావచ్చు. ఇలాంటివి ఏవైనా ఉండొచ్చు కదా! వాటికి ఈ వారం మీకు ఫేవరబుల్‌గా ఆన్సర్స్ అనేవి రాబోతున్నాయండి. 10 టు స్మాల్ థింగ్స్. ఓకే. మీరు ఏదైనా సరే ఈ ఆస్తుల పరంగా కావచ్చు, గొడవల పరంగా కావచ్చు, ఏ డీటెయిల్‌ని మర్చిపోకుండా క్లియర్‌గా మీరు అష్యూర్ చేసుకోండి. దట్ అన్నీ క్లియర్‌గా ఉన్నాయా లేదా? యాజ్ ఇట్ ఈజ్ ఓకే. మీకు సక్సెస్ అయితే మీ సైడే ఉంది. బట్ మీరు చూసుకోవాలి. చిన్న చిన్న డీటెయిల్స్‌ని కూడా మర్చిపోకుండా చూసుకొని దెన్ ప్రొసీడ్ అవుతే సక్సెస్ అనేది మీ సైడే అని యూనివర్స్ చెప్తుంది. సో, రీబర్త్ ఈజ్ అష్యూర్డ్. ఖచ్చితంగా సక్సెస్ అనేది మీ సైడ్ ఉంది. ఒక కొత్త న్యూ బిగినింగ్ అనేది లైఫ్‌లో స్టార్ట్ అవ్వబోతుంది అని అయితే యూనివర్స్ చెప్తుందండి మీకి. ఓవరాల్‌గా ఈ పీరియడ్ బావుంది. మీకంతా ఫేవరబుల్‌గానే ఉందండి. ఈ వారమంతా మీకు. ఓకే. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే, నేను డిస్క్రిప్షన్‌లో అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశానండి. ఒకసారి వెళ్లి చదువుకొని మీకన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. థాంక్ యూ.